హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్. ఈరోజు సొరబూరెలు చేస్తున్నా ఫ్రెండ్స్. సొరకాయ తీసుకొచ్చానండి, ఇప్పుడే చెట్టు మించి తెంపుకొని సొరబూరెలు చేస్తున్నాను. ఒక సొరకాయ తీసుకున్నానండి. పచ్చిమిర్చి తీసుకోవాలండి, పచ్చిమిర్చి కూడా అవసరం. కొత్తిమీర, కరివేపాకు కూడా కావాలండి. ముందుగా ఈ పచ్చిమిర్చిని తొడవలు తీసుకొని పెట్టేసుకుంటున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే నా వీడియో చూసినాక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సొరబూరెలు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని, ఈ యొక్క కొత్తిమీరని, ఈ యొక్క కరివేపాకుని శుభ్రంగా కడిగేసి పక్కకు పెట్టేసుకోవాలండి. అంటే మనం పిండికి తగ్గట్టు పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలండి. ఇవైతే ఫస్ట్ శుభ్రంగా కడిగి పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకున్నాక ఈ యొక్క సొరకాయని కోసేసి తురిమి పెట్టేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, సొరకాయ చాలా పెద్ద పొడుగ్గా ఉంది కాబట్టి ఫస్ట్ కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి, కొంతమంది అయితే ఈ పొట్టుతోనే చేసేసుకుంటారు, కొంతమందికి అయితే ఇష్టం ఉండదు కాబట్టి లైట్గా పైన ఇలా పొట్టు గీసేసుకోవాలండి. అందరికీ నచ్చదు కాబట్టి ఇది లేతదే, కానీ పైన కొంచెం అక్కడక్కడ ఇవి కొంచెం బాగాలేదు, అందుకనేసి పైన పొట్టు గీరేస్తున్నాను. ఎక్కువ గీరడం లేదు, ఇలా గీరకుండా చేసినా కూడా బాగానే ఉంటుందండి. చాలా బాగుంటుంది, అసలు పొట్టుతో కూడా తింటేనే చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసి శుభ్రంగా కడుక్కొచ్చుకోవాలి. కడుక్కొస్తానండి, వాటర్తో కడుక్కొని వస్తాను. ఓకే అండి, ఇలా ముక్కలు కట్ చేసేసాను. ఈ పొట్టు గీరడం లేదండి, ఎక్కడంటే కొంచెం బ్లాక్నెస్ ఉన్న కాడే గీరాను. ఈ పొట్టుతో చేస్తే కూడా చాలా టేస్ట్ ఉంటుంది, అసలు విటమిన్స్ కూడా బాగుంటాయి. మనం పొట్టుతో చేస్తేనే బాగుంటుంది, అందుకనే ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసుకొచ్చేసుకొని మంచిగా తురమాలండి. ఇది సొరకాయని తురమాలి. ఒక కేజీ అంతా బియ్యపు పిండి తీసుకున్నానండి. ఈ బొచ్చలోకి ఈ సొరకాయ తురిమినాక ఇందులో కలుపుకోవాలి. పొట్టు తీసేసుకొని మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలండి. మిక్సీ గిన్నెలో వేసేసి అలాగే పిండికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసేసి, అలాగే కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని, కొంచెం జీలకర్ర వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఎండు కారం వేయట్లేదండి, మనం పచ్చిమిర్చి వేస్తున్నాము. ఎండు కారం అయితే ఒక టేస్ట్, పచ్చిమిర్చి అయితే ఒక టేస్ట్ ఉంటుందండి. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకోవాలి. అలాగే సరిపడినంత, అంటే తక్కువ వేసినా పర్లేదు కానీ ఎక్కువ వేయద్దు. ఒక చెంచాడు సాల్ట్ వేస్తున్నాను, చూసి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలిగా. ఓకే అండి, ఇప్పుడు సొరకాయని తరిమేసుకున్నాం, సొరకాయ ముక్కల్ని. ఓకే ఫ్రెండ్స్, మిక్సీ పట్టేసాను. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర అన్నీ పచ్చిమిర్చి అది పట్టేసానండి. ఇది పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఈ లోపల సొరకాయని తురిమేసుకుందాం. ఇలా తురిమేసుకోవాలండి సొరకాయని. చూడండి ఫ్రెండ్స్ ఎలా పడుతుందో, ఇలా మస్తుగా మంచిగా పడుతుంది నీట్గా. చూడండి ఫ్రెండ్స్ ఎలా పడుతుందో. ఇలా మొత్తం సొరకాయ ముక్కల్ని తురుముకోవాలండి.
ఓకే ఫ్రెండ్స్, తురవడం అయిపోయింది. ఇట్లా లాస్ట్లో కొంచెం ఉంటుంది, అలాంటప్పుడు ఇలా చాక్తో కట్ చేసుకోవాలండి. ఓకే అండి, సొరకాయ తురిమేసాను. ఇప్పుడు సొరకాయ తురిమేసానండి. ఇప్పుడు ఈ పిండిలో ఇందాకలో కూడా సాల్ట్ వేసుకున్నాం, కానీ సరిపోదు అనుకుంటా అండి. చూసి సుమారుగా వేసుకోవాలి. అయితే నేను ఒక మళ్ళీ చెంచాడు వేసేసి ఇందులో ఈ యొక్క సొరకాయ తురుము కలుపుతున్నానండి. వాటర్ పోయిన అవసరం లేదండి, సొరకాయ తురుముతోనే కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి సొరబూరెలు అంటే. ఈ సొరకాయలు కొంతమంది తినడం ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు ఈ సొరకాయ తురుముతో ఈ సొరబూరెలు చేసుకొని తింటే పిల్లలు ఆ విధంగానైనా సొరకాయ తింటారండి. కొంతమంది పిల్లలకి ఇష్టం ఉండదు. ఈ సొరకాయ తురుమంతా వేసేసుకొని అలాగే ఈ పచ్చిమిర్చి కారం ఉంది కదండి, ఇదంతా ఇందులో వేసేసుకొని మంచిగా మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకోవాలి. అలాగే ఇంకొంచెం జీలకర్ర వేసుకోవాలండి. మిక్సీ పట్టాము కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి, కానీ మళ్ళీ కొంచెం వేసుకుంటే టేస్ట్కి పంటికి తగులుతుంటే టేస్టీగా ఉంటుందండి. అందుకనే ఇల్లు కూడా జీలకర్ర వేసేసాను. ఓకే ఫ్రెండ్స్, పిండికును సొరకాయకి సరిగిపోయింది ఫ్రెండ్స్. వాటర్ వేయకుండా మంచిగా జ్యూసీగా ఉంది. సూపర్ కుదురుతాయి సొరకాయ బూరెలు. కొంచెం టేస్ట్ చూసి చెప్తాను ఎట్లుంటుందో పిండి. ఎప్పుడైనా మనం కొంచెం పిండి టేస్ట్ చూసుకోవాలండి, ఉప్పు సరిపోయిందా అని. వావ్, సూపర్ కుదిరింది ఫ్రెండ్స్. కారం, ఉప్పు, మంచిగా పచ్చిమిర్చి కారం సొరకాయకి పిండికి మంచిగా సరిపోయింది. సూపర్ కుదురుతాయి సొరకాయ బూరెలు. ఇప్పుడు ఉండలు చేసుకొని పక్కకు పెట్టుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ ఒక్కొక్క ఉండ చేసి అప్ప వేసి అట్లా కాకుండా ఉండలన్నీ ఒకసారి చేసుకున్నామంటే ఈజీ ప్రాసెస్ అయింది. మనం చేసుకునేటప్పుడు ఇలా ఒత్తేసి అలా పెంకులో పడేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇలా చిన్న చిన్న ఉండలు చేసేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకుంటే తొందరగా ఈజీగా అవుతాయి. మళ్ళీ తేపోటి ఉండ చేసి పెట్టాలంటే అక్కడ ఇబ్బంది అవుతుంది గ్యాస్ దగ్గర, కాబట్టి ముందే ఇలా చేసేసుకొని పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఉండలు చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించేసి ఆయిల్ పోసి పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అవుతుంది. ఈ లోపల మనం ఈ ఉండల్ని ఇలా పూరి ఒత్తే మిషన్ మీద ఒక కవర్ వేసి, ఆయిల్ కవర్ వేసి ఇలా ఒత్తేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. ఇలా అందులో వేసేసుకొని మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ అందులో వేసుకోవాలండి. మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు, మరీ లూజ్గా చేయొద్దు. గట్టిగా ప్రెస్ చేస్తే పలచబారి మళ్ళీ రావు. నేనైతే మీడియం సైజులో ప్రెస్ చేస్తున్నానండి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. మరి మాడనివ్వద్దు. ఇలా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, టేస్టీగా రుచికరమైనటువంటి సొరబూరెలు రెడీ అయినాయి ఫ్రెండ్స్. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉన్నాయో. వావ్, సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. సొరకాయ తురుము, పచ్చిమిర్చి కారం, కరివేపాకు, కొత్తిమీర
జీలకర్ర పంటికి తగులుతున్నాయి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. తింటుంటే తినాలనిపిస్తుంది, ఆపబుద్ధి కాస్తుంది, కొంచెం సేపు ఆగి. సూపర్ ఫ్రెండ్స్, మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. హెల్తీకి హెల్తీ అండ్ పిల్లలకి బయట ఫుడ్ కంటే ఇవి స్నాక్స్ లాగా చేసి పెడితే బాగుంటుంది. ఎప్పుడైనా మనము ఫుడ్ కొంచెం ఎక్కువ శాతం పిల్లలకి ఇంట్లో చేసి పెట్టడానికే ట్రై చేయాలండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.